నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విలువైన ఖనిజాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ మిషన్ను కేంద్రం ప్రకటించింది. ఇథనాల్ ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 16,300 కోట్ల రూపాయలని కేటాయించారు. 24 విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీతో రాష్ట్రాలకు చాలా ప్రయోజనాలున్నాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా గనుల వేలంలో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు. इस नेशनल क्रिटिकल मिशन में बनाया गया है 16,300 करोड़ रुपए का ये मिशन है. 16,300 करोड़ रुपए का मिशन है और 6 वर्षों तक ये मिशन का इनिशियल फेज रहेगा. 24 क्रिटिकल मिनरल्स को आइडेंटिफाई किया गया है. इसमें मिशन में जो मेजर ऑब्जेक्टिव्स हैं वो सारे आपके सामने हैं. एक्सप्लोरेशन को बढ़ाना, इंपोर्ट डिपेंडेंस कम करना, बाहर दुनिया में जाके मिनरल ब्लॉक्स को अक्वायर करना और जो क्रिटिकल मिनरल्स को जो प्रोसेस करने की टेक्नोलॉजीज होती है जैसे लिथियम है, तो लिथियम कार्बोनेट या लिथियम हाइड्रोक्साइड प्रकृति ने दिया. చెరుకు రైతులకు కూడా కేంద్రం శుభవార్త చెప్పింది. ఇథనాల్ ధరల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇథనాల్ ధరల పెంపుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం కోసం చేపట్టిన ఇంధన బ్లెండింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ను ప్రభుత్వ రంగ పెట్రోల్ రిటైలర్లు చెరకు మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తారు. విదేశీ పెట్రోలియం కొనుగోళ్లపై భారత్ ఆధారపడ్డాన్ని తగ్గించడం ప్రభుత్వ ఇంధన బ్లెండింగ్ కార్యక్రమం లక్ష్యం. ఇథనాల్ సరఫరాకు సంబంధించి 2024-2025 సంవత్సరానికి ధరను లీటర్కు ₹57.97గా నిర్ణయించారు. గతంలో లీటర్కు ₹56.58గా ఉండేది. 2.5% పెంపుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా గత 10 ఏళ్లలో విదేశీ మారక ద్రవ్యం $14.4 బిలియన్ ఆదా అయిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.